హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత పర్ఫెక్ట్ అయిన కుకీస్ అనేవి ఈరోజు నేర్పిస్తాను. ఇవి తయారు చేయడానికి మీ దగ్గర ఉండవలసిన ఐటమ్స్ మెయిన్గా గోధుమ పిండి ఉండాలి. గోధుమ పిండితో ఇంత పర్ఫెక్ట్గా కుకీస్ వస్తాయా అని అనుకోవచ్చు. మీరే అక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కొలతలన్నీ నేను పక్కన ఇస్తాను, ఆ విధంగానే ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఈ విధంగా గోధుమ పిండిని తీసుకోండి. అందులోనే మీరు పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు పంచదార వద్దు అనుకుంటే బెల్లం పొడి ఉంటుంది కదా, దానిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బటర్ని యాడ్ చేయండి. మాకు బటర్ వద్దు అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో బటర్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యూజ్ చేయొచ్చండి. కొద్దిగా వాటర్ శాతం అన్నది తక్కువ ఉన్నది చూసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసే వెన్నలో ఎక్కువ నీళ్ళు శాతం ఉంటుంది. అదంతా లేకుండా ఉంటే మటుకు మీరు పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చక్కగా వేసి చేత్తో చక్కగా కలుపుకోండి. ఇక్కడ నేను ఎటువంటి బీటర్ని యూజ్ చేయట్లేదు. మనం ఇంట్లో కుకీస్ ఏ విధంగా అయితే పిల్లలకి చేసి పెడతామో అలాగే పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటాం. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మమ్మీల్ని మనం అడిగేవాళ్ళం, మాకు ఏదైనా బిస్కెట్స్ తయారు చేయన్నప్పుడు మా మమ్మీ అయితే ఇలాగే తయారు చేసేవాళ్ళు గోధుమ పిండితో. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తెలుసా? ఎందుకంటే నా బేకింగ్ జర్నీ స్టార్ట్ అయింది మా అమ్మ దగ్గర నుంచి. నీకు ఎప్పుడైనా మా మమ్మీ రెసిపీస్ కూడా ట్రై చేసి చూపిస్తానులేండి. ఇక్కడ మీకు కుకీ కటర్స్ చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్ షేప్స్లో దొరుకుతుంది. మీకు ఏది పిల్లలకి అట్రాక్ట్గా ఉంటుందో చూసుకొని అలాంటి కుకీ కటర్స్ అనేవి చూడండి. మీ దగ్గర కటర్స్ లేకపోతే నార్మల్గా మన దగ్గర కర్రీ వేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మీరు కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్స్లో. ఇప్పుడు మీరు కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే సిమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. అదే అవన్ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుక్కీని అంటే ఆ డౌని చక్కగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు పల్చగా చేసుకోవచ్చు, లేకపోతే లావుగా కూడా చేసుకోవచ్చు. మరీ లావుగా చేస్తే బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగని పల్చగా చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మధ్యస్థంగా మీరు చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా కట్టర్తో, నేను రౌండ్ కట్టర్తోనే చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌండ్ అన్నది ఉంటుంది. ఏదో ఒక మూత లేకపోతే మన ఇంట్లో ఉన్న క్యాపులతోనో కట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి నేను అదే చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో? అక్కడ మీకు నేను ఎంత లావుగా చేశానన్నది చూపిస్తున్నాను అనమాట దగ్గరగా. ఇప్పుడు బేకింగ్ టిన్ని తీసుకోండి. దాంట్లో ఇలా బటర్ పేపర్ని పెట్టేయండి. నేను ఎటువంటి లోపల బటర్ని కానీ ఆయిల్ని కానీ ఏమీ అప్లై చేయలేదు, అవసరం కూడా ఉండదు కుకీస్కి. మీరు ఓన్లీ బటర్ పేపర్ మాత్రమే పెట్టుకొని దాని మీద మీరు ఈ కుకీస్ అన్నవి పెట్టుకోండి బేక్ చేయడానికి. ఇక్కడ మీరు కుక్కర్లో చేయాలంటే ఎలా చేయాలి? మన దగ్గర ఉన్నది ఒకటే టిన్ ఉంటుంది కదా చాలామంది దగ్గర. అందుకని నేను ఇలా ఒకటే టిన్లో మీకు ఎన్ని వస్తాయన్నది ఐడియా కోసం అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిన్న హోల్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బేక్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చూడడానికి చాలా డిజైన్గా కూడా కనబడుతుంది అనమాట బేక్ అయిన తర్వాత. మీరు కుక్కర్లో చేయాలంటే ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. కిందన ఒక ప్లేట్ పెట్టుకోండి, దాని మీద ఈ బేకింగ్ టిన్ని పెట్టుకొని క్లోజ్ చేసేయండి కుక్కర్ని. అంతే. మీరు ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా బేక్ చేసుకోండి సిమ్లో. పద్ధతుల్లోనే మీరు అవన్లో కూడా బేక్ చేసుకోండి. ఇంత పర్ఫెక్ట్గా 25 నిమిషాల తర్వాత మీకు కుకీస్ అనేవి బేక్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరే చూడండి. ఈ కుకీస్ అనేవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మీరు ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. 10 రోజులైనా సరే చక్కగా ఉంటాయండి. రోజు మీ పిల్లలకి స్కూల్కి కూడా వేసి ఇవ్వచ్చు. చిన్న పిల్లలు అయితే మటుకు మీరు బెల్లంతో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇందులో ఎక్కడా మనం ఎగ్స్ కూడా యాడ్ చేయలేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరే చూడండి. చక్కగా పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి. ఇక్కడ మీరు గమనించవలసింది, కుక్కీ బేక్ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? కుక్కీని ఈ విధంగా వెనక్కి తిప్పి చూడండి. అది బ్రౌన్ కలర్లో ఉంది అంటే కుక్కీ అన్నది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం అన్నమాట.
ఈ విధంగా మీరు కుకీస్ని టెస్ట్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. మన ఛానల్లో రెసిపీస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఇస్తున్నాను అనడానికి ఉదాహరణ ఏంటో తెలుసా? నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసిన కేక్స్ పిక్చర్స్ అవన్నీ మన సబ్స్క్రైబర్స్ చేసిన కేక్సే. ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో ఒక్కసారి వెళ్ళి చూడండి. నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి, నా ఛానల్లో చూసి నా సబ్స్క్రైబర్స్ ఇంత చక్కగా చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే మిగతా ఛానళ్ళకి అందరికీ విభిన్నంగా ఉంది నా ఛానల్. చూసి వదిలేకుండా చేసి నాకు చూపిస్తున్నారు. ఈ కుకీస్ కూడా ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో కూడా మీరు చూసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్రేమతో మీ శ్యామల.